హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా తోటి చాలా క్రిస్పీగా ఉంటాయండి దోశలు. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా వేసుకునే దోశల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ రవ్వ, 1 కప్పు వచ్చేసి సేమియా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముందు ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. మనము రవ్వ అలాగే సేమియా ఏ కప్పుతోనైతే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు, అలాగే ఆ కప్పుతోనే 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా కొలత ప్రకారం చేసుకుంటే మనకి దోశలు అనేటివి చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకున్నాము, 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 3 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే చిన్నవి ఒక 2 నుంచి 3 వరకు అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నదంతా పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి, నిజంగా క్రిస్పీగా భలే వస్తాయి దోశలు మట్టుకు. అస్సలు స్కిప్ చేయొద్దండి, తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. మనము గ్రైండ్ చేసుకున్న పిండంతా ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకి. చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్న వెంటనే వేసుకున్న దోశలు మట్టుకు చాలా బాగా వస్తాయి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి దోశలు మట్టుకు. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ మూత తీసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. ఇంక ఇదంతా కలిపేసుకొని స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకుందాము. పెనం బాగా వేడయ్యాక ఉల్లిపాయతోని ఒకసారి క్లీన్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పిండిని, అది ఒక గరిటెన్నర వరకు వేసేసుకోవాలి. ఒక గరిటెన్నర వరకు పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి దోశలు మట్టుకు. చాలా క్రిస్పీగా చాలా పల్చగా వస్తాయి, చూసారు కదా. ఇక నేను పల్చగా దోశ అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. దోశ అనేది మంచి కలర్లో వస్తుంది. ఇంకా రెండో పక్క కాల్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనం వేసుకునే దోశ అనేది చక్కగా కాలిందండి. కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను చూడండి. భలే క్రిస్పీగా ఉంటుందండి దోశ మట్టుకు. ఇక్కడైతే ఒక దోశ అయితే చక్కగా కాలింది కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మళ్ళీ ఈ విధంగానే ఇంకో దోశ కూడా వేసేసుకుందాము. ఒక దోశ మనం ప్లెయిన్గా వేసుకున్నాం కదా, ఇంకో దోశ వచ్చేసి నేను టమాటా కారం అనేది రాస్తున్నానండి. టమాటా కారం కోసం 2 టమాటాలు, అలాగే ఎండుమిర్చిని వేడి నీళ్ళలో నానబెట్టేసి ఎండుమిర్చి, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు, ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇక్కడ ఈ దోశకైతే అప్లై చేసేస్తున్నాను. ఇలా మనం రాసుకొని టమాటా కారం పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా సేమియాతోటి క్రిస్పీగా ఉండే దోశలు అయితే మనకి రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయండి, ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి టమాటా కారంతోని. ఇక్కడ మనం వేసుకున్న రెండో దోశ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ కొబ్బరి పచ్చడితోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీకు నచ్చిందా సేమియా దోశలు? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. వేడి వేడి దోశలు అలాగే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.